హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ట్రెడిషనల్ వెజ్ ఫుడ్ రెసిపీస్. ఈరోజు మనం స్ట్రీట్ స్టైల్ మంచూరియా తయారీ విధానాన్ని చూద్దాం. దీని తయారీకి 1 కప్ సన్నగా తురుముకున్న క్యాబేజీ, 1 కప్ క్యారెట్ తురుము, ఉడికించుకున్న బంగాళదుంపలు 2, 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్, 2 స్పూన్స్ మైదా, తగినంత ఉప్పు వేసుకుని మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి. దీనిలో వాటర్ వేయవలసిన అవసరం లేదు. ఈ విధంగా గట్టిగా కలుపుకుంటే ముద్దగా అవుతుంది. వీటినన్నింటినీ చిన్న చిన్న బాల్స్గా చేసుకోవాలి. కొద్దిగా వాటర్ పోసినా ఇది పల్చగా అయిపోతుంది. ఈ విధంగా బాల్స్ చేయడం కష్టమవుతుంది. వీటినన్నింటినీ చిన్న చిన్న బాల్స్గా ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న మంచూరియన్ బాల్స్ దీనిలో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఉండలు దీనిలో వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ మంచూరియన్ బాల్స్ ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు సాస్ని రెడీ చేసుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని సన్నగా తరుక్కున్న అల్లం ముక్కలు, వెల్లుల్లిపాయలు దీనిలో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోనే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. దీనిలోనే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఆ వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కితేనే వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది. ప్లీజ్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్ మై ఛానల్. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీనిలో తగినంత ఉప్పు, 1 స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 2 స్పూన్స్ టమోటా కచప్, 1 స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, 1 స్పూన్ సోయా సాస్ ఇవన్నీ వేసుకుని బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత దీనిలో 1/2 స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకుని కలుపుకోవాలి. ఈ సాస్లన్నీ మనకి అన్ని సూపర్ మార్కెట్లోనూ చిన్న ప్యాకెట్స్లో దొరుకుతున్నాయి. వీటి కాస్ట్ 20 రూపీస్. దీనిలో కొద్దిగా వాటర్ పోసుకుని మరిగించుకోవాలి. కొద్దిగా మరిగిన తర్వాత 1 స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకుని కొద్దిగా వాటర్ పోసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న వాటర్ని దీనిలో పోసుకొని కలుపుకోవాలి. ఇలా మరుగుతున్నప్పుడు దీనిలో ఈ సోయా బాల్స్ని వేసుకుని కలుపుకోవాలి. సాస్ అంతా దీనికి పట్టేలాగా కలుపుకోవాలి. దీనిలో కారం వేసుకోకూడదు. పెప్పర్ పౌడర్ వేసుకున్నాం కాబట్టి ఆ కారం సరిపోతుంది. ఇంట్లోనే ఈజీగా స్ట్రీట్ స్టైల్ మంచూరియా రెడీ అయిపోయింది. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర జల్లుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవడమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.